నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొందరు అధికారులు ఐపీఎస్లమనే విషయాన్ని మర్చిపోయారు. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు చెప్పినట్టల్లా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం. ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్యులపైన విరుచుకుపడ్డారు. చివరకు సిబిఐ అధికారులను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లు ఐపీసీని పూర్తిగా పక్కన పెట్టేసి వైసీపీ కోడ్ను అమలు చేశారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నట్టు జగన్ సర్కార్ పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. గత పాపాలు పాములై ఇప్పుడు వెంటాడుతూ ఉండడంతో వైసీపీకి వంతపాడిన అధికారులు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఈ జాబితాలో పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, ఫకీరప్ప, కాగినెల్లి, సిహెచ్ విజయరావు పేర్లు ఉన్నట్టు పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక గతంలో చేసిన తప్పులకు కేసుల కత్తి వేలాడుతోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ పాలనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి లాఠీలతో చితకబాదారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం పార్లమెంటులో చర్చకు దారితీసింది. అయినా జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇటీవల ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తనను అంతమొందించే కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో గుంటూరు పోలీసులు 2 సీనియర్ ఐపీఎస్లపై హత్యాయతనం కుట్ర కేసు నమోదు చేశారు. ఇక ఈ ఇద్దరితో పాటు ప్రతిపక్షాలను హింసించడమే పనిగా వ్యవహరించిన విజయపాల్ అనే అడిషనల్ ఎస్పీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడి వరకు ఎవ్వరినీ వదలకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఈ ఐపీఎస్ అధికారి వేధింపులే కారణమని అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు కోడై కూశాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ధనదాహం కోసం పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. జగన్ పాలనలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన ఐపీఎస్లను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. అధికార పార్టీ మెప్పు పొందటం, కీలక పోస్టింగ్లు దక్కించుకోవడం కోసం ఐజీ ర్యాంకు అధికారి కాంతిరాణా, డిఐజీ ర్యాంకు ఐపీఎస్ విశాల్ గున్ని చేయని అక్రమాలు లేవు. దేశానికి సేవ చేయాల్సిన ఐపీఎస్లమనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ నేతల సేవలో తరించారు. అసెంబ్లీ సాక్షిగా విశాల్ గున్ని రాజధాని రైతులపై ఎత్తిన లాఠీ ఎంతమంది ఒంటిపై వాతలు పెట్టిందో లెక్కేలేదు. అమరావతికి జై అన్నందుకు దళిత రైతులపై అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఘనత గుంటూరు ఎస్పీగా ఆయనకే దక్కుతుంది. విజయవాడ డీసీపీగా ముంబై నటిని ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం కుటుంబాన్ని బెదిరించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో పూర్తిగా సహకారం అందించిన అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాకు ఇబ్బందులు తప్పేలా లేవు. బాధితులు, కుటుంబ సభ్యులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కడప ఎస్పీగా చరిత్రలో ఎవరూ చేయనంత సుదీర్ఘకాలం పనిచేసిన కేకేఎన్ అన్బురాజన్, అనంతపురం ఎస్పీగా పనిచేసిన ఫకీరప్ప, కాగినెల్లి ఏకంగా సిబిఐతోనే పెట్టుకున్నారు. జగన్ చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సిబిఐ నియమించిన అధికారుల బృందం గత ప్రభుత్వంలో అసలు అంతకుల వైపు మళ్లింది. వెనుకున్న పెద్దల్ని బయటకు లాగేదాకా వెళ్లడంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టు హాల్లోనే సిబిఐ అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ రామ్ సింగ్ పై చిందులేశారు. ఆ వెంటనే కడప ఎస్పీ అన్బురాజన్కు అవినాష్ అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో రిమ్స్ పోలీస్ స్టేషన్లో సిబిఐ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రాష్ట్రంతో కానీ ఇక్కడి రాజకీయాలతో కానీ సంబంధం లేని ఉత్తరాదికి చెందిన సిబిఐ అధికారిపై కేసు నమోదు చేయడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తాడిపత్రిలో ఉంటున్న మరో వ్యక్తిని ఈ కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు నోటీస్ ఇవ్వగా తనను బెదిరిస్తున్నారు అంటూ ఆయనతో అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు వైసీపీ పెద్దలు ఫిర్యాదు చేయించారు. ఇంకేముంది, ఫకీరప్ప వెంటనే తాడిపత్రి పోలీసులతో కేసు నమోదు చేయించారు. దీంతో రామ్ సింగ్ బృందం ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి జగన్ పార్టీ కుట్రను వివరించింది. అంతకన్నా పై స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సిబిఐ వివేకా కేసులో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. అందులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. 10 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. సంచలనం సృష్టించిన ఒక హత్య కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేసిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా అప్పటి కడప ఎస్పీ అన్బురాజన్, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప దర్యాప్తులకు అడ్డుపడ్డారు అంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసులో ఏకపక్షంగా వ్యవహరించిన అప్పటి నెల్లూరు ఎస్పీ విజయరావు పైన చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది.